హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ మ్యాపింగ్. ఓకే, సో మనకి లేటెస్ట్ గా అప్డేట్ వచ్చింది కదా. సో అసలుకి ఇది పాసిబుల్ అవుతుందా లేదా ఏంటి అనేది కూడా మనం అయితే టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫర్ టైమింగ్ ఇక్కడ సో నేనైతే సినాప్స్ డెమో అనే ఒక డేటాబేస్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మూడు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈఎంపీ డేటా, ఈఎంపీ మెయిన్, టెంప్ డేటా, ఈ మూడు టేబుల్స్ ని నేను మిర్రరింగ్ ద్వారా సో ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ లోకి ఫ్యాబ్రిక్ లోకి రిప్లికేట్ చేస్తాను. ఓకే, న్యూ ఐటమ్. సో ఇక్కడ మిర్రరింగ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. గుర్తుంచుకోండి, ఇది ప్రివ్యూ వర్షన్ మాత్రమే. సో మనకైతే సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ నేమ్ వచ్చేసరికి సో ఇది ఆన్ ప్రిమిసెస్ గైస్, మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో దాని తర్వాత డేటాబేస్ నేమ్ వచ్చేసరికి సినాప్స్ డెమో. ఓకే, సో నేను ఆల్రెడీ కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి ఇమ్మీడియట్ గా వచ్చేసింది. అథెంటికేషన్ వెరీ సింపుల్ అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి, అంత మించి ఏం లేదు. కనెక్ట్ లోడ్ అవుతుంది. సో బిఫోర్ మేక్ షూర్ దట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ గేట్వే. ఓకే, గేట్వే అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, లైక్ రెగ్యులర్గా మనం డేటా పైప్లైన్స్ ఎలా యూజ్ చేస్తాం, సేమ్ కాన్సెప్ట్ అనమాట. లైక్ కాపీ జాబ్ కావచ్చు, డేటా పైప్లైన్స్ కాపు అండ్ డేటా ఫ్లో జెంట్, సో రకరకాల యూజ్ చేస్తుంటాం. సేమ్ థింగ్ అనమాట. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇది ఇనిషియల్ గా ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది. డోంట్ వరీ, ఒక 2 minutes ఒక్కోసారి. ఓకే, బట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, ఇది ప్రివ్యూ వర్షన్ మాత్రమే, జనరల్ అవైలబుల్ కావాలి, నిన్నే రిలీజ్ అయింది. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. హౌ మచ్ టైం, బట్ నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. కనెక్షన్ లోడ్ అవుతుంది డీటెయిల్స్. సో రికార్డ్ చేసేటప్పుడు ఇలా టైం అయితే డిలే అవుతుంది, బట్ వీ కెన్ వెయిట్, నో ప్రాబ్లం. We'll wait for 2-3 minutes, then we can think about it to continue on. It's loading. ఓకే, చూసారు కదా. సో సో ఈ ఆప్షన్ అయితే నేను చెక్ చేశాను. ఆటోమేటిక్లీ నెవర్ ఫీచర్ టేబుల్స్, ఎనీ న్యూ టేబుల్ యాడెడ్ టు దిస్ సోర్స్ విల్ బి రిప్లికేటెడ్ టు ది డెస్టినేషన్. ఓకే, గుడ్. ఇప్పుడు లోడ్ అవుతుంది. ఒక్కోసారి లోడింగ్ టైం తీసుకుంటుంది అన్నమాట. ఎక్కువ టేబుల్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తుంది, రీఫ్రెష్ సరిపోతుంది. అండ్ మేక్ షూర్ దట్ మీరు సీక్వెల్ సర్వర్ ఏజెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సీక్వెల్ సర్వర్ ఏజెంట్ అంటే లెట్ మీ షో. సో ఇదన్నమాట. ఓకే, ఇది స్టార్ట్ చేయండి, లేకపోతే వర్క్ అవ్వదు. సో అంటే ఇక్కడ కనెక్ట్ అవుతారు. సో బట్ ఏంటంటే సో వార్నింగ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, లోడింగ్ ఓన్లీ 3 tables మాత్రమే ఉంది. బట్ వీ సీ దట్. చూసారు కదా. ఓకే, లోడ్ అవుతుంది. సో మనకి 4 tables ఉన్నాయని చెప్తుంది. ఓకే, ఒకటైతే సో డిబియూ డాట్ సమ్ స్కీమాస్ అలా ఉందన్నమాట. ఇది యాక్చువల్ టేబుల్ కాదు.
యాక్చువల్గా మనకి ఈఎంపీ డేటా అండ్ సో ఈఎంపీ మెయిన్ సో టెంప్ డేటా, కానీ ఇక్కడ ఏం వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్, ద టేబుల్ డజన్ హ్యావ్ ప్రైమరీ. ఓకే, సో మీరు ఏదైతే టేబుల్ లోడ్ చేయాలనుకున్నారో ఆ టేబుల్కి ప్రైమరీ కీ లేదు, అందువల్ల మనకి ఏమొస్తుంది, చెక్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే ఇట్ మీన్స్ దట్ టేబుల్ షుడ్ హ్యావ్ ప్రైమరీ కీ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, సేల్స్ డేటా అనేది, బట్ ఈ టేబుల్కి ఒక ప్రైమరీ కీ కాలం యాడ్ చేద్దాం మనం. సో క్రియేట్, అలాగే ఒక 3 రికార్డ్స్. ఓకే, సో ఓకే డన్. ఒక టేబుల్ అయితే ప్రైమరీ కీ ద్వారా క్రియేట్ చేశాను. ఇప్పుడు 4 టేబుల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు 5 టేబుల్స్ రావాలి. ఓకే, 5 టేబుల్స్ వచ్చినాయి. ఓకే, ఇదైతే మనకు అవసరం లేదు, ఓన్లీ సేల్స్ డేటా మాత్రమే తీసుకున్నాను. చూడొచ్చు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, డేటా ప్రివ్యూ కూడా ఉంది కదా, కనెక్ట్. సో ఇక్కడ పేరు అనేది మార్చుకోవాల్సి ఉంటుంది, అంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే. సో అడ్వెంచర్, ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్ మిర్రర్ డేటాబేస్. సో ఒక టేబుల్ మాత్రమే నేను లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇది మిర్రరింగ్ స్టార్ట్ అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. ఓకే, ఒక 1 minute ఆర్ 2 minutes టైం తీసుకుంటుంది గైస్, మనమైతే వెయిట్ చేయాలన్నమాట. సో చెప్పా కదా, సో సీక్వెల్ సర్వర్ ఏజెంట్ అనేది సో ఆన్ చేయాలి. ఓకే, బట్ నేను ఏంటంటే ఆన్ చేసే కాబట్టి మీకు ఏమి వార్నింగ్స్ ఏమి రావు అనమాట ఇక్కడ. సో లేకపోతే వార్నింగ్ వస్తుంది, ఎర్రర్ కూడా వస్తుంది, చెప్తుంది అనమాట. ఓకే, మీరు సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ఆన్ చేయండి అని చెప్తుంది. అలానే ప్రైమరీ కీ కూడా ఎనేబుల్ చేసాం. వెరీ గుడ్. సో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి రిప్లికేషన్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఓకే, లెట్స్ వెయిట్. సో రిఫ్రెష్ చేయండి ఇక్కడ. ఐ మీన్ డేటా ల్యాండ్ అయిందా లేదా అని తెలుస్తుంది అనమాట. వన్స్ యువర్ డేటా ఇస్ ల్యాండ్, యువర్ డేటా రిపీటెడ్లీ స్టేటస్ విల్ అపియర్ ఇన్ హియర్ 1 lake. ఓకే, నో ప్రాబ్లం. చెప్పగా ఒక టైం తీసుకుంటుంది అనమాట, 1 or 2 minutes. స్టిల్ గోయింగ్. సో మెనువల్ మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఎండ్ పాయింట్ కావచ్చు, అబౌట్ కావచ్చు, అండ్ సోర్స్ ఏంటిది, సీక్వెల్ సర్వర్, అండ్ కనెక్షన్ ఏంటిది మీరు చూడొచ్చు. సో సర్వర్ నేమ్, డీబీ నేమ్, అండ్ మిర్రర్ డేటాబేస్. అంటే ప్రతి డేటాబేస్ కి ఒక ఐడి ఉంటుంది అనమాట, చూడొచ్చు. సో డిబిఓ స్కీమా, సేల్స్ డేటా, రన్ స్టేటస్, రన్నింగ్, అండ్ ఎన్ని రికార్డ్స్, 0 రికార్డ్స్, లాస్ట్ కంప్లీట్ ఎప్పుడు. సో అయిందనమాట, కాకపోతే వస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. చెప్పే కదా, కొంచెం టైం అయితే వెయిట్ చేయాలన్నమాట. సో స్టేటస్ రన్నింగ్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి 3 రికార్డ్స్ రావాలా, లాస్ట్ అంటే ఎప్పుడు కంప్లీట్ అయింది ఇదనేది. మీన్వల్ మీరు ఇక్కడ సీక్వెల్ ఎండ్ పాయింట్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది సీక్వెల్ ఎండ్ పాయింట్ అన్నమాట. సో డిబిఎస్ స్కీమా, టేబుల్స్ చూసారు కదా. సో క్వెరీ చేద్దాం, ఎక్కడన్నా డేటా వచ్చిందో రాదో చూద్దాం. ఓకే, చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, సక్సెస్ఫుల్ గా ఏదైతే మనకి డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా మనకి ఇమ్మీడియట్ గా ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది.
ఓకే. ఇలా మీరేంటంటే ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్‌లో ఏదైతే డేటా ఉందో, ఆ డేటా అనేది త్రూ మిర్రర్ ద్వారా ఫ్యాబ్రిక్‌లో జస్ట్ సింపుల్ కనెక్షన్స్. మనకిక్కడ డేటా పైప్‌లైన్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. కాకపోతే ఒకటి సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ఎనేబుల్ చేసుకోవాలి అండ్ ప్రైమరీ కీ ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో, మిర్రర్ డేటాబేస్‌కి అండ్ ఇక్కడ ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం. టెస్ట్ అనేది. సో, టెస్ట్ లెట్ మీ క్రియేట్ అంటే జస్ట్ డెమాన్‌స్ట్రేషన్ పర్పస్. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సో, రిఫ్రెష్. ఓకే. సో, 3 రికార్డ్స్ ఎప్పుడైంది? సో, 44కి అయింది. ఇప్పుడు ఇంకొక టేబుల్ కూడా క్రియేట్ చేసాం కదా! ఆ టేబుల్ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుందా లేదో చూడాలి. ఎందుకంటే కాన్ఫిగర్ రెప్లికేషన్‌లో మనం ఏం చెప్పినాము? ఎనీ టేబుల్ ఓకే. ఇక్కడ ఏమొస్తుందంటే ఒక్క నిమిషం. ఐ థింక్ మనం ఏ టేబుల్ చేసినా ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవ్వాలని చెక్ బాక్స్ చేసాం కదా! ఓకే. లెట్స్ సీ దట్. లెట్స్ వెయిట్. ఓకే. సో, కొంచెం టైమ్ అయితే తీసుకుంటది. వి నీడ్ టు వెయిట్ దట్స్ ఇట్. సో, లేకపోతే ఇక్కడేం చెక్ చేద్దాం. అక్కడ వస్తేలేండి ఇక్కడొచ్చేది. ఓకే. స్టిల్ ఇట్స్ నాట్ దేర్. మిర్రర్ డేటాబేస్. సో, ఈ స్క్రీన్ అనేది ఇంకా పెద్దది చేయడానికి లేదు. ఇంకా ఇంకొక 1 మినిట్ చెక్ చేద్దాం. సో, మెయిన్‌గా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే. వచ్చింది చూడండి ఇక్కడ. కాకపోతే సో, ఇందాక మనం ఏం చెప్పినాము? ఆటోమేటికల్‌గా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేసాం కదా! ఎనీ టేబుల్ దట్ షుడ్ బి క్రియేటెడ్ ఇట్ హాస్ టు బి లోడ్ ఆటోమేటికల్లీ అనేది. ఓకే. సో, అప్లై చేంజెస్. సో, టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. వెరిఫికేషన్ ఒకసారి చెక్ చేద్దాం ఇది. లోడ్ అవుతా ఉంది. ఓకే. ఓకే. చూసారు కదా! ఆ 2 టేబుల్స్ అయితే సెలెక్ట్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా నో ప్రాబ్లమ్. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. నెక్స్ట్. సో, ఇనీషియల్‌గా అయితే తీసుకుంది గానీ ఇప్పుడు కొంచెం టైం ఇట్స్ టేకింగ్. సో, ఐ థింక్ వీడియో డిలే లేట్ అవ్వచ్చు. సో, ఓకే. సో, గైస్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేను ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి. సో, ట్రై చేయండి. సో, యూ విల్ గెట్ సమ్ ఐడియా ఎలా ఎలా మిర్రరింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఎనీ క్వెషన్స్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.